నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఆర్ఎం శ్రీధర్. సో ఈయన అంటే అసలు ఆయన సైకిక్ కూడా ఎట్లా ఉన్నారు ఏంటి ఇక్కడ? అది ఆయన నిజంగానే ఆమెతోని సెన్సిటివ్ రిలేషన్ లో ఉన్నారా, లేదు అని అంటే అట్నుంచి ఆ అమ్మాయి తరపు నుంచి ఏదైనా ఒక టైప్ ఆఫ్ బెదిరింపులు ఏమైనా ఉన్నాయి, లేదంటే ఆయన బ్లేడ్ తో కోసుకున్న వీడియో వైరల్ అవుతుంది. సో అసలు ఏ ఇష్యూకి సంబంధించి ఇది మామూలుగా ఒకప్పుడు మనకి ఇప్పుడు రావు గాని సినిమాల్లో అప్పట్లో మేము చదువుకునేటప్పుడు సినిమాల్లో ఇవే సీన్లు ఉండేవి, బ్లేడ్లతో కోసుకోవడం. అప్పుడు మా రూమ్మేట్ ఒక అతను ఉండేవాడు, అతను వచ్చి గుచ్చమనేవాడు సూత్తో. గుచ్చితే ఆ రక్తంతో రాశాడు మాలతి ఐ లవ్ యూ. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వచ్చేవాడు, మళ్ళీ గుచ్చమనేవాడు, మళ్ళీ సునీత ఐ లవ్ యూ అని రాసేవాడు రక్తంతో. కొంతమంది నిజంగానే కోడి రక్తం కూడా తీసుకుని వచ్చి లెటర్ రాసి ఇతను అది కూడా లేదు, చేత్తోనే ఒక ప్రతి అమ్మాయికి ఇలాగే రాసేవాడు రక్తంతో అనమాట. ప్రతి అమ్మాయికి. అదే నేను 2 పేర్లు చెప్పాను, మీరు గమనించలేదు. ఫస్ట్ మాలతి, 2 సునీత, ఇద్దరికి రక్తంతో రాసేవాడు. సో ఇది అంటే దీన్ని చుద్ర ప్రేమ అని కూడా మేము పిలిచేవాళ్ళం అప్పట్లో. సో ఇదేంటంటే ఇదొక రకమైన మానసిక జబ్బండి. అందుకంటే బ్లడ్ తో రాయడం ఇదంతా ఏంటంటే ఖచ్చితంగా సినిమాల ప్రభావం కూడా ఉంది. అప్పట్లో సినిమాలు ఇలా ఉండేవి, రక్తంగా కార్చుకునేవాళ్ళు. అలాగా ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అండ్ వీణా ఎపిసోడ్ లో కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రెస్ మీట్ తర్వాత ఆ అమ్మాయి ఇంకొక వీడియో బయట పెట్టింది. ఆ వీడియోలో ఈ అరవ శ్రీధర్ ఎమోషనల్ గా కార్లో కూర్చొని చేతి బ్లేడ్ తో కోసుకొని ఆ రక్తం గారుతుంటే ఎమోషనల్ గా నేను నిన్ను వదిలి ఉండలేను, ఐ మిస్ అవుతున్నాను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను బతకలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో అంటే ఇది ఎట్లాగా ఉంటదంటే, మనకు ఎవరైనా మనం కోరుకున్న వ్యక్తి మనకు అందకపోతే మనల్ని మనం హింసించుకుంటాం, అవతల వాళ్ళని హింసిస్తాము. ఇది శాడిజం ఉంటుంది, సెల్ఫ్ శాడిజం ఉంటుంది. సో అంటే ఇది ఏంటంటే నాకు కావాలి అనుకున్నప్పుడు దొరకనప్పుడు మనుషులు కొంతమంది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఓకే, తను నన్ను రిజెక్ట్ చేసింది, ఇంకొకరిని చూసుకుందాం, ఒక కిటికీ క్లోజ్ అయితే ఇంకో కిటికీ ఓపెన్ అవుతుంది, అనేక డోర్లు ఓపెన్ అవుతాయి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది మెచ్యూర్ ఉన్నవాళ్ళు. కానీ కొంతమంది ఎమోషనల్లీ వీక్ గా ఉంటారు. ఈ ఎమోషనల్ వీక్ వాళ్ళు రిజెక్షన్ ని భరించలేదు. ఎవరైనా రిజెక్ట్ చేస్తే వీడికి సెల్ఫ్ వర్త్ పడిపోతుంది, వీడికి సెల్ఫ్ వర్త్ ఉండదు, వేరే వాళ్ళు వ్యాలిడేషన్ కోరుకుంటారు, ఈ సెల్ఫ్ వర్త్ లేనోడు. అందుకనే వీళ్ళకి ఎవరైనా రిజెక్ట్ చేసినా, కొంత వ్యతిరేకంగా నెగిటివ్ గా మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే దే నీడ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళ వర్త్ వాళ్ళే గుర్తించాలనుకుంటే అందరూ కూడా వ్యాలిడేట్ చేయాలి. అంటే నువ్వు బాగున్నావని చెప్పాలి, నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని చెప్పి, తెలివైనవాడు అని చెప్పాలి. ఇవి చెప్తూనే ఉండాలి నిరంతరం. అందుకే ఇప్పుడు పోస్టులలో కూడా లైకులు కొట్టకపోయినా, పాజిటివ్ కామెంట్ లేకపోయినా హర్ట్ అయిపోతారు. సో అది ఈ వ్యాలిడేషన్ కోరుకుంటారు. సో అలాగా రిజెక్షన్ ని తట్టుకోలేరు. ఇది ఒకరు. కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన మా ఇంటర్మీడియట్ రూమ్మేట్ లాగా వీళ్ళేంది స్ట్రాటజీ అనమాట. వీళ్ళకేమి ఇవేమి ఉండవు. కానీ అమ్మాయిని పడేయాలంటే ఒకటి చాలా మంది చేసే పని జాలి క్రియేట్ చేసుకోవడం, సింపతి క్రియేట్ చేయడం. అమ్మాయిల దగ్గర చాలా మంది నేను పర్సనల్ గా చూశాను, నాకు తెలిసిన చాలా మంది ఏం చేస్తారంటే కాళ్ళు కూడా పట్టుకుంటారు. అమ్మాయిలు కాళ్ళు పట్టుకోవడం పబ్లిక్ గా. ఒక అతను అయితే అతను చాలా ప్రముఖుడు ఒక రంగంలో. అతను ట్రైన్ లో ఒక ఆమెని, అంటే అతనికి తెలిసిన ఆమె ట్రైన్ లో వెళ్తున్నారు అందరూ ఫ్రెండ్స్ అంతా, అతను అందరిలో ఆమె కాలు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి ఒక సింపతి క్రియేట్ చేయాలి. అంటే నేను చూడు ఇలా చేశాను అంటే నీకోసం నేనేమన్నా చేస్తాను అనే స్థాయిలో అతను ఆమెను, అంటే తను ఏదో పద్ధతిలో తను కోరుకున్న ఆమెను తన దగ్గరికి తీసుకోవాలి, ఇంప్రెస్ చేయాలి అనే దాంట్లో చేస్తుంటారు. అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది కూడా అవతల అమ్మాయిలను బట్టి. కొంతమంది అమ్మాయిలు ఏమో చీకొడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి చీకొట్టింది అని, అమ్మాయి మామూలుగా అయితే పడి ఉండేదేమో కానీ ఈ ముద్దు పెట్టుకోవడం చేసినాక అమ్మాయి భయపడిపోయింది, వీడి సిక్కునాయాలు, వీడితో పోతే మనం టార్చర్ పెడతాడని ఆమె దూరం పెట్టింది. సో ఇలాగా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా టార్చర్ కూడా పెడతారు తర్వాత. ఎందుకంటే వీళ్ళకి తన నచ్చినట్టు ఉండాలి, తన కోరుకున్నట్టు ఉండాలి, తనతోనే ఉండాలి. ఇంకా పొసెసివ్ అయిపోయి ఆమె ఎవరితో మాట్లాడిన అనుమానాలు వచ్చేసి సిక్కైపోయి వీళ్ళు హింసించుకుంటారు, కోసుకుంటారు, అవతల వాళ్ళని కూడా చేస్తారు. ఇది ఇద్దరిలో కూడా ఉంటది. స్త్రీలు కూడా చాలా మంది అబ్బాయిల కోసం
కోసుకునే సంఘటన చాలా ఉన్నాయి. అవును. సో ఇది బేసిక్ గా సిక్ మైండ్ అని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇతన్ని చూస్తే కూడా సిక్ మైండ్ ఇతనికి ఉందేమో అనిపిస్తుంది ఆ వీడియోలు చూసినా. అంటే అతను పౌడర్లు పూసుకుంటున్నాడు, స్నానం చేస్తున్న వీడియోలు, Cream రాసుకుంటూ. కార్లో పోతున్న వీడియోలు. అంటే అతను ఎమ్మెల్యేగా పనిచేశాడా, అతను ఈ విషయంలోనే ఉన్నాడా మొత్తం అనిపించేది. ఈమె కూడా ఏం చెప్తుంది ఆ శ్యామలతో ఆడియోలో కూడా, మీ ఇద్దరం కారులో రెగ్యులర్ గా లాంగ్ దీనికి లాంగ్ డ్రైవ్లకి వెళ్ళేవాళ్ళం, అప్పుడు కూడా నేను వీడియోలు తీసుకున్నానని చెప్తుంది. ఈ వీడియోల వల్ల, ఇంత వీడియోల వల్ల నేను ఎప్పుడైతే చూడలేదు. 500 వీడియోలు ఉన్నాయని చెప్తుంది. ఇతని దగ్గరే ఒకటి కూడా లేదు, మొత్తం అమ్మాయి రికార్డ్ చేసి పెట్టుకుంది. అమ్మాయి బాగా వాడింది. ఇతనేమో బీటెక్ చదివాడు. మరి బీటెక్ ఇతను క్లాసులకి వెళ్ళి చదివాడో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే ఇవాళ ఇంటర్ ఫెయిల్కి కూడా టెక్నాలజీ బాగా వచ్చింది. చిన్నపిల్లలు ఆయన లాగిన్స్ అన్ని కూడా తన దగ్గరే ఉన్నాయి అని చెప్తూ ఉంది కదా సార్ ఆవిడ. అదే ఒక రకంగా ఇతను మామూలుగా మా భాషలో అయితే చిత్తూరు భాష జొల్లు పార్టీ అంటారండి. అలాగా ఒక జొల్లు పార్టీ లాగా ఉన్నాడు ఇతను. ఆమెకు సరెండర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో నుంచి అతను విత్డ్రా అయిపోయాడు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏమి గొడవలు జరిగాయి, కానీ అతను ఈ 1.5 year లో అతనికి మోజు కూడా పోయిండొచ్చు. రెండోది ఇది ఆమె ఇంకా డిమాండింగ్ గా ఉండొచ్చు. ఏదేమైనా ఇతను విత్డ్రా అయిపోయాడు. విత్డ్రా అయ్యేసరికి ఆమె హర్ట్ అయింది. సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇప్పుడు వీడియోస్ కంటిన్యూగా తీస్తుంది అని ఆయనకి తెలుసు, తెలుసు, మరి అవి ఎప్పుడైనా బయటకు వస్తాయని భయం ఆయనకి లేదంటారా? అదే లేదు, ఎందుకు లేదు, వీడియోలు అంటే 10 గురించి అయినా తెలుసు. చాలా ఇవాళ నిజానికి అది చాలా మంది చేసి పొరపాటు బాగా వీడియోలు చేసేసి, ఇప్పుడు ఏముంది రేపు పొద్దున అమ్మాయి ఫోన్ సైట్ లో పెట్టేస్తుంది అనుకుంటే, అవి ఒకసారి వెళ్ళిపోయినాయంటే ఆపడం కూడా చాలా కష్టం అతను. ఎందుకంటే ఇవాళ మీకు ఒకసారి వెళ్ళిపోయినాక ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా డీప్ ఫేక్ కూడా వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. కాబట్టి డేంజరస్ గేమ్. దీని నుంచి రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, పబ్లిక్ దీంట్లో ఉండేవాళ్ళు కానీ, లైఫ్ లో ఉండేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రతిసారి అదే చెప్తుంటాను, మనకి ప్రైవసీ లేదు, సీక్రెట్స్ అసలు లేదు. మనం పబ్లిక్ లో నీట్ గా నిలబడినట్టే మనం డిసైడ్ అయ్యి, ఇది రేపు బయటకు వచ్చినా పర్వాలేదు అనుకుంటే వీడియోలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. బయటకు వచ్చినా నాకేం లేదు, ఏమవుతుంది, ప్రచారం వస్తుంది అనుకునే వాళ్ళు వీడియోలు తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అది తెలియకుండానో, లేకపోతే అమాయకంగానో, లేకపోతే టెంపరీ ఆనందం కోసం నమ్మి టెంపరీ ఆనందం కోసం, ఇది కూడా ఒక రకమైన అడిక్షన్. చాలా మందికి వీడియో కాల్స్ మాట్లాడే అడిక్షన్ ఉంటది. వాళ్ళు మామూలుగా ఆడియో కాల్స్ మాట్లాడరు, వీడియో కాల్లోనే ప్రిఫర్ చేస్తారు. రెండోది వర్చువల్ రొమాన్స్, హాట్ చాట్ అంటారు. ఒకప్పుడు హాట్ చాట్ ఉండేది, ఇవాళ వీడియో చాట్ అన్ని వచ్చేసాయి. సో ఈ వర్చువల్ ఎరోటిజం అనేది కూడా చాలా మంది కిక్ ఇస్తుంది, రియల్ కంటే కూడా దీంట్లో ఎక్కువ కిక్ ఇస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే, లకాన్ నా ఫేవరెట్ సైకోనాలిసిస్ట్ ఉన్నాడు, ఆయన చెప్పేది ఏమంటే, టు ఎంజాయ్ రియాలిటీ యు నీడ్ ఫాంటసీ అంటాడు. ఒక రియల్ ఎంజాయ్ చేయాలనుకుంటే నీకు ఒక ఫాంటసీ ఉండాలి, ఆ ఫాంటసీ లేకపోతే రియల్ ఎంజాయ్ చేయలేవు. అలాగా వీళ్ళకి ఒక ఫాంటసీ లాగా ఈ వీడియో కాల్స్, ఈ వర్చువల్ అనేది పనికొస్తుంది అనమాట. అవి ఉంటే అవి చూసుకుంటూ రియల్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా కొన్ని తీసిన గతంలో వీడియోలు చూసుకొని ఎంజాయ్ చేస్తారు. అంటే ఇదొక రకమైన అడిక్షన్ అన్నమాట. సో ఈ అడిక్షన్ లోకి తను వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూస్తే కూడా అతను ఏడ్చి, నిజానికి అతను ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. పైగా స్త్రీల మీద చాలా కన్సర్న్ చూపించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నా ఆదర్శం అని కూడా మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాడు. సో ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇదేమన్నా రేపు ఇలా పబ్లిక్ గా మనం వీడియోలు తీసుకుంటే, ఇది ఆమె లీక్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి అది హ్యాకింగ్ జరిగి కూడా వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు. పైగా అతను జనసేన ఎమ్మెల్యే, వైసీపీ వాళ్ళు కన్నేసి పెట్టుంటారు, అధికారంలో ఉన్న వ్యక్తి, అధికారము ఉన్న పార్టీ కాబట్టి. పైగా విప్పు కూడా అతను అసెంబ్లీలో. సో ఎన్ని జాగ్రత్తలు ఉండాలి. ఖచ్చితంగా అతను అన్ని ఫ్రంట్లలో తప్పు చేశాడు. ఈ వీడియోలో అతను ఎమోషనల్ గా కూడా ఉన్నాడు. ఆ ఎమోషన్ మా ఫ్రెండ్ లాంటి ఎమోషన్ కాదని అర్థమవుతుంది. అంటే జెన్యూన్ ఎమోషనే. ఇతను సిక్కు పర్సనాలిటీ లక్షణాలు ఇతనికి ఉన్నాయి. లేకపోతే ఆ అమ్మాయి కోసం అలా అంత ఏడ్చేవాడు పెళ్లి చేసుకోండొచ్చు కదా. అట్లా అంత నీకు ఇది ఉన్నప్పుడు లీగల్ గా
ఆ అమ్మాయికి భర్త ఎట్లాగో దూరంగానే ఉన్నాడు, టెక్నికల్ గా విడాకులు ఇవ్వలేదు. సార్ అదే విడాకులు ఇమ్మని కూడా అడిగాడు అని ఆమె చెప్తున్నారు. మరలా అదే విడాకులు ఇచ్చేసి మరి ఎందుకు చేసుకుందాం అన్నారు. చేసుకోలేదు, అదే అదంతా క్లమ్జీగా ఉంది మొత్తం వీళ్ళ అది వ్యవహారం. కన్ఫ్యూజన్ అండి. దీనిలో ఒక వీడియో ఇంకొకటి కూడా ఉంది సార్. ఆవిడ చాట్ చేస్తూ ఉన్నారు, ఈయన బొంగమూతి పెట్టి ఆమె అడుగుతూ ఉంది ఇప్పుడు అంటే తన దగ్గరికి రమ్మని అన్నట్టుగాను. ఇప్పుడు మూడ్లో ఉన్నాను, అది బేబీ అది అని పెట్టింది. ఈమెమో పక్కన పార్టీ పర్సన్ ఎవరో కూర్చొని ఉన్నారు. అదే రూపానంద రెడ్డి ఇక్కడ బొంగమూతి పెట్టి కుదరదని ఏదో చెప్తూ ఉన్నాడు, చూపించాడు. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అక్కడ రావాలి అన్నట్టుగా ఆ చాట్ ఒకటి చూసాము. సో ఇక్కడ అంతా క్లమ్జీగా ఉంది, బట్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఆయన అదే ఆ వీడియో కొత్తగా లేటెస్ట్ వచ్చింది, ఇది ఇప్పుడు ట్రెండింగ్ లెక్క వచ్చింది. కానీ ఇది రియల్ గానే మీడియాకి కూడా కొత్త సార్. ఇట్లాగా డేకి ఒక వీడియోస్ వస్తా ఉన్నాయి, ఒకటే పర్సన్. థ్యాంక్ యూ.